చూద్దాం. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఈ లెసన్ పేరు. సో, ఇందులో సబ్ టాపిక్స్ అనేవి చూద్దాం. లైట్. ఫస్ట్ లైట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. లైట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, స్పెసిఫికల్లీ ది పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ దట్ ఈస్ విజిబుల్ టు హ్యూమన్ ఐ. ఇందులో మనం తెలుసుకోవాల్సిన పదాలు: ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే రేడియేషన్ అంటే మనకు తెలిసింది. ఫస్ట్ ఏ పదాలు చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఇది ఖచ్చితంగా దేనితో రిలేట్ అయి ఉంటుంది, సో అక్కడ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి రెండు కలిపి ఎలక్ట్రిసిటీలో ఒక వేడి వస్తుంది. రేడియేషన్ అంటే ఏంటిది, గెటింగ్ అప్ ఆఫ్ హీట్ అంటే హీట్ బయటికి రావడం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర కూడా హీట్ బయటికి జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా హీట్ బయటికి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రెండు కలిపి రిలీజ్ అవుతాయి. ఎప్పుడు దేంట్లో పార్ట్ అంట, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఒక ట్రయాంగిల్ ఉంటుంది. మనం అందులో జనరల్గా ఒక లైట్ పాస్ చేస్తే అది డిస్పర్స్ చేస్తుంది. సో అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. సో ఈ లైట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ద్వారా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం కనుక కళ్ళతో దాన్ని గుర్తించగలుగుతున్నామంటే సో దాన్ని మనం లైట్గా కన్సిడర్ చేయొచ్చు. అదేంటిది, లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో దాన్ని మనం కళ్ళతో గుర్తించగలుగుతున్నాం. సో లైట్కి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అంటే లైట్ అనేది వేవ్లా పనిచేస్తుంది. అంటే ఒక తరంగం లాగా. అంటే ఎలా మనం చెప్పుకున్నాం, వేవ్ అంటే ఎలా, సౌండ్ వేవ్ ఇలాంటివి అన్నాం కదా, అలా వేవ్లా పనిచేస్తుంది. ఇంకోటి పార్టికల్ అంటే చిన్న పార్టికల్ లాగా కూడా ఈ లైట్ పనిచేస్తుంది. కాబట్టి లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. లైట్ హ్యాస్ విచ్ నేచర్ అని అడిగాడు. ఆప్షన్ ఏలోనేమో వేవ్ ఇచ్చాడు, ఆప్షన్ బిలోనేమో పార్టికల్ ఇచ్చాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది, లైట్ వేవ్ హ్యాస్ డ్యూయల్ నేచర్. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, ఇట్ కెన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ద స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్ విచ్ క్యారీ ఎనర్జీ. అంటే స్ట్రీమ్ అంటే ఏంటిది, ఒక ఫ్లో అనమాట. సో కొన్ని పార్టికల్స్ అన్నీ కొన్ని ఎనర్జీ పార్టికల్స్ అన్నీ ఒకవైపు మూవ్ అవుతున్నా దాన్ని మనం లైట్ అంటామంట. కానీ ఆ ఫ్లో ఏమై ఉండాలి, ఖచ్చితంగా ఫోటాన్స్ అయి ఉండాలి. ఫోటాన్స్ అని అంటే ఏంటివి, ఎనర్జీ క్యారియర్స్. సో ఫోటాన్స్ అన్నీ ఒక గుంపుగా వెళ్తా ఉన్నా దాన్ని మనం లైట్ అంటామంట, అకార్డింగ్ టు ఈ రూల్ ప్రకారం. సో మనం చెప్పుకున్నాం, లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్సివ్ వేవ్ అంటే సో ప్రాపగేషన్ ఎటుంటే లైట్ ఇంకోటి ఎటు ఉంటుంది, వేవ్ ప్రాపగేషన్ ఎటుంటే మీడియం పర్పెండిక్యులర్గా ఉంటుంది, 90 degreesగా ఉంటుంది. ఏంటిది, ట్రాన్స్వర్సివ్ వేవ్ అంటే. కాబట్టి లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్సివ్ వేవ్స్. సో ఈ వేవ్స్ గురించి కావాలంటే మనం సౌండ్ లెసన్లో చెప్పుకున్నాం. అక్కడ ఈ సింపుల్ అయిపోద్ది, ట్రాన్స్వర్సివ్ వేవ్ అంటే ఏంటి, లైట్ ఎలా ఉంటుంది అని మనం డిస్కస్ అయిపోద్ది. అంటే సింపుల్గా అర్థమైపోద్ది ట్రాన్స్వర్సివ్ వేవ్ గురించి తెలిస్తే. నెక్స్ట్, లైట్ కెన్ బి పోలరైజ్డ్ అంటే సింగిల్ వేలో వెళ్ళడం. అంటే సపోజ్ మనకు టార్చ్ లైట్ ఉంది, ఇలా వేసాం, అది ఎలా వెళ్తుంది, జస్ట్ పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. కానీ మల్టీ డైరెక్షన్లో వెళ్ళట్లే కదా. కానీ దానికి ఎగ్జాంపుల్ ఇదే, లైట్ కెన్ బి పోలరైజ్డ్ అంటే అది దానికి ఎన్నో డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ అది సింగిల్ డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంది. లైట్ కెన్ బి పోలరైజ్డ్ అంటే అది అర్థం. సో స్పీడ్ ఆఫ్ లైట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే శూన్యంలో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁻⁸ మీటర్ పర్ సెకండ్. సెకండ్కి 3 కోట్ల మీటర్లు వెళ్తుంది. 30 కోట్లు అనుకోండి, 30 కోట్ల మీటర్లు సెకండ్కి ట్రావెల్ చేస్తుంది లైట్. నెక్స్ట్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. యంగ్ అనే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడంట, దాన్ని ఏమంటున్నాం, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం. ఇట్ వాస్ పర్ఫార్మ్డ్ బై థామస్ యంగ్ టు డెమాన్స్ట్రేట్ ద వేవ్ లైక్ నేచర్ ఆఫ్ లైట్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, లైట్ అనేది డ్యూయల్ నేచర్, అందులో వేవ్ లైక్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుందని. సో ఈ లైట్ అనేది వేవ్ లైక్ నేచర్ అని కనుక్కోవడానికి పర్ఫామ్ చేసిన ఎక్స్పెరిమెంటే ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఎవరు చేశారు అది, థామస్ యంగ్ అనే ఆయన చేశాడు. సో అదే దీని గురించి. నెక్స్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద ఫినామినన్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ వెన్ ద లైట్ రేస్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ అపాన్ ఇట్. అంటే ఒక
ఏదైనా ఒక వస్తువు మీద ఏదైనా ఒక వస్తువు మీద లైట్ గనక మనం ఇలా వేసినప్పుడు ఇలా హిట్ అయ్యి దీంట్ లోపల ఉన్న దీని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ బయటికి రావడం. సపోజ్ ఇది మనం మెటల్ సర్ఫేస్ అనుకున్నాం అనుకో, దీని మీదకి మనం లైట్ పాస్ చేసాం. లైట్ పాస్ చేయడం వల్ల దీనికి హిట్ అయ్యి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ గనక బయటకొస్తే, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ గనక బయటకొస్తే, సో దాన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సో దీని ద్వారా ఏం తెలిసింది మనకి? దీని ద్వారా ఏం తెలిసిందంటే మనకి, దిస్ ఎఫెక్ట్ కంక్లూడెడ్ దట్ లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ క్వాంటమ్ ఎనర్జీ. అంటే లైట్స్ అనేవి, సో ఈ ఎఫెక్ట్ అనేది ఏం చెప్తుంది మనకి, లైట్ అనేది చిన్న చిన్న క్వాంటమ్ ప్యాకెట్స్ ద్వారా, అంటే ఈ లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్యాకెట్స్ ఆర్ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ. అంటే చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్ ద్వారా ఈ లైట్ అనేది ఫామ్ అయిందంట. అంటే మైక్రో ఎనర్జీ ప్యాకెట్స్ ద్వారా ఈ లైట్ అనేది ఫామ్ అయిందంట. దీన్ని ఎవరు చెప్పారు ఫస్ట్? హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్. ఈ పేరు విన్నాం. ఈ పేరు ఎక్కడ విన్నాం? ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్జ్ ఉంది కదా, సో ఆయన దీన్ని కూడా కనిపెట్టాడు. దేన్ని? ఇలా ఇది ఇలా ప్యాకెట్స్తో, లైట్ అనేది ఇలా ప్యాకెట్స్తో తయారై ఉంది ఆయన కనిపెట్టాడు. నెక్స్ట్ దీని మీద 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చేశాడు ఎక్స్పెరిమెంట్. దీని మీద 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చేశాడు. ప్రపోజ్డ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫోటాన్స్ డిస్క్రీట్ ప్యాకెట్స్. అంటే ఆయన కూడా చెప్పింది ఏంటంటే, ఈ లైట్ అనేది ప్యాకెట్స్ రూపంలోనే, చిన్న చిన్న ఎనర్జీ కలిగిన ప్యాకెట్స్ రూపంలోనే ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాడు. దానికి కానీ ఈయనకి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏ కేటగిరీ? ఫిజిక్స్ కేటగిరీలో వచ్చింది. ఎవరికి? ఆల్బర్ట్ ఐన్స్టీన్కి. ఇంపార్టెంట్. 1905 ఇంపార్టెంట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అక్కర్స్ వెన్ ద లైట్ రేస్ స్ట్రైక్ అండ్ చేంజ్ ద డైరెక్షన్ రిటర్నింగ్ టు ద సేమ్ మీడియం ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ త్రూ ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్. అంటే ఏదైనా ఒక వస్తువుకి తగిలి, ఏదైనా ఫస్ట్ లైట్ అనేది ఒక వస్తువు తగిలి సేమ్ మళ్ళీ అదే యాంగిల్లో వెనక్కి రావడం, అడిచ్చింది అదే. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అక్కర్స్ వెన్ ద లైట్ రేస్ ఆర్ స్ట్రైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ చేంజ్ ద డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చింది, డైరెక్షన్ ఏమైంది? చేంజ్ అయింది. రిటర్నింగ్ టు ద సేమ్ మీడియం, అంటే ఎటువైపు నుంచి వచ్చిందో మళ్ళీ సేమ్ అటువైపుకే రావడం. ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ త్రూ, అంటే దీని లోపల కూడా వెళ్ళిపోకుండా, ఆర్ దీని లోపలికి వెళ్ళి ఆగిపోకుండా, ఏదైతే దానికి స్ట్రైక్ అయ్యి మళ్ళీ రివర్స్ బౌన్స్ అవుతుందో దాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. సో ఈ రిఫ్లెక్షన్కి రెండు లాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ నుంచి వదిలేం. సపోజ్ ఇది ఇన్సిడెంట్ రే అయ్యిద్ది, ఇది రిఫ్లెక్టెడ్ రే అయ్యిద్ది. ఇది ఇన్సిడెంట్ రే అయ్యిద్ది, ఇది రిఫ్లెక్టెడ్ రే అయ్యిద్ది. ఈ మధ్యలో ఉన్నది నార్మల్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది. అంటే ఇక్కడ నుంచి ఈ నార్మల్తో చేసే యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇదేమో రిఫ్లెక్టెడ్ రే కదా, కాబట్టి ఈ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండేది రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో వాడేమి ఇచ్చాడు? ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అది ఫస్ట్ లా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సపోజ్ ఇక్కడ 45 degrees చేసింది అనుకో ఇన్సిడెంట్, రిఫ్లెక్టెడ్ రే కూడా 45 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇది ప్లేన్ అంటే ఏంటిది? ఒక స్మూత్ సర్ఫేస్. ఈ ప్లేన్ మీదే ఇన్సిడెంట్ రే ఉంటుంది, నార్మల్ రే ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రే ఉంటుంది. సో అదే తను చెప్పింది. ది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ సేమ్ ప్లేన్ లోపలే లేదా సేమ్ ప్లేన్ మీదే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఈ మూడు కలిసి ఉంటాయి. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్ చూద్దాం. దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అండ్ దే ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్. అంటే మనకి చాలా రకాల మిర్రర్లు ఉన్నాయంట. బ్రాడ్లీ 3 రకాలుగా మాత్రమే వాటిని వర్ణించారంట. 1 ప్లేన్ మిర్రర్స్, 2 కాన్కేవ్ మిర్రర్స్, 3 కాన్వెక్స్ మిర్రర్స్. చూద్దాం టైప్. ఫస్ట్ ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుంది? ప్లేన్ మిర్రర్ అంటే మనం వాడే అద్దం ఎలా ఉంటుంది? అది ఫ్లాట్గా స్మూత్గా ఉంటుంది, కాబట్టి దాన్ని ఫ్లాట్ మిర్రర్ అంటున్నాం. సో ఇందులో ఇమేజెస్ ఎలా ఉంటాయి? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటంటే కుడి ఎడమగా కనపడుద్ది, ఎడమ కుడిగా కనపడుద్ది. మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం అద్దంలో కనుక మనకు లెఫ్ట్ ఐ మీద బాగాలేదనుకో, రియల్గా మనకి రైట్ ఐ మీద బాగోనట్టు. ఎందుకంటే
ప్లేన్ మిర్రర్‌లో ఫార్మ్ అయ్యే ఇమేజ్ లేటరల్లీ ఇన్వర్టెడ్. రైట్ లెఫ్ట్‌గా కనపడిద్ది. లెఫ్ట్ రైట్‌గా కనపడిద్ది. ఈ వర్చువల్ అంటే ఏంటి? ఎరెక్ట్ అంటే ఏంటి? తర్వాత వస్తాయి. దాని తర్వాత కాన్‌కేవ్ మిర్రర్. కేవ్ అంటే ఏంటిది? బెండ్ ఇలా బెండ్ వస్తది. అంటే రిజల్టింగ్ సర్ఫేస్ కర్వ్స్ ఇన్వర్డ్ అంటే లోపలికి బెండ్ అయ్యి ఉంటది. ఈ కాన్‌కేవ్ మిర్రర్ లోపలికి బెండ్ అయ్యి ఉంటది. సో, మరి ఇది ఎలాంటి ఇమేజ్ ఫార్మ్ చేస్తది అంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ రెండిటిని ఫార్మ్ చేస్తది. వర్చువల్ ఇమేజ్‌ని, ఎరెక్టెడ్ ఇమేజ్‌ని రెండిటిని ఫార్మ్ చేస్తది. ఇవి తర్వాత వస్తాయి. ఏంటి అసలు ఇవి అని. దాని తర్వాత నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్. కాన్‌కేవ్ ఏమో లోపలికి బెండ్ అయ్యి ఉంటది. లోపలికి కర్వ్ లోపలికి అయ్యి ఉంటది. సపోజ్ మనం ఒక స్పూన్ తీసుకున్నాం అనుకో. స్పూన్ ఇలా ఉంటది కదా! ఇది స్పూన్ తీసుకున్నాం. ఇలా కరువుగా కనపడేదేమో కాన్‌కేవ్ మిర్రర్. దాన్ని మనం రివర్స్ చేసామనుకో అప్పుడేమైద్ది? మధ్యలో కర్వ్ వచ్చిద్ది. అంటే మధ్యలో కర్వ్ వచ్చి సైడ్ ఇట్లా లైన్‌గా ఉంటది. కాబట్టి కర్వ్ కర్వ్ లోపలికుంటేనేమో కాన్‌కేవ్ మిర్రర్. కర్వ్ అవుట్‌వర్డ్ ఉంటేనేమో కాన్వెక్స్ మిర్రర్. ఇదెప్పుడు వర్చువల్ డిమినిష్ అంటే చిన్నది. డిమినిష్డ్ అంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తది. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అవి ఆ 3 మిర్రర్‌ల గురించి. నెక్స్ట్ ఇమేజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎయిదర్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్. ఇమేజ్ అనేవి 2 రకాలుగా మాత్రమే విభజించబడినాయి. ఏంటివి అవి? రియల్ గానీ, వర్చువల్‌గా గానీ. బేస్డ్ ఆన్ దేర్ లైట్ రేస్ యాక్చువల్లీ కన్వర్జ్ టు ఫార్మ్ ద ఇమేజ్. అంటే వాటి యొక్క మిర్రర్స్ యొక్క లైట్ రేస్ ఎక్కడెక్కడ పడి ఏమేమి ఫార్మ్ చేస్తున్నాయి. కన్వర్జ్ అంటే కలవడం. కన్వర్జ్ అంటే అన్నీ కలవడం. సో, వాటి లైట్ రేస్ పడి ఎక్కడెక్కడ ఫార్మ్ చేస్తున్నాయో లేదా ఎక్కడెక్కడ పడి ఎక్కడెక్కడ విడిపోతున్నాయో వాటి ఆధారంగా ఈ ఇమేజెస్ అనేవి రియల్‌గా, వర్చువల్‌గా క్లాసిఫై అవ్వబడ్డాయి. ఇప్పుడు చూద్దాం. రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఇందాక చెప్పుకున్నాం రియల్, వర్చువల్, ఎరెక్టెడ్ అన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం. అసలు రియల్ ఇమేజ్ అంటే ఏంటి? కెన్ బి ప్రొజెక్టెడ్ అనే స్క్రీన్. రియల్ ఇమేజ్‌ని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. అంటే మనం సినిమా హాల్‌కి వెళ్ళామనుకో, సినిమా హాల్‌లో ప్రొజెక్టర్ ద్వారానే సినిమా వేస్తారు. అంటే ఆ ఇమేజ్ ఏంటి? అది ఖచ్చితంగా రియల్ ఇమేజే. సినిమాలు మొత్తం రియల్ ఇమేజే. ఎందుకు? అది ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి. రెండోది వర్చువల్ ఇమేజ్. విచ్ కెనాట్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. అంటే మన స్క్రీన్ మీద ప్రొజెక్టర్‌తో ఏమైతే ప్రొజెక్ట్ చేయలేకపోయామో ఆ ఇమేజెస్ అన్నిటిని మనం వర్చువల్ ఇమేజెస్ అంటాం. ఫార్మ్డ్ వెన్ ద రేస్ ఆర్ యాక్చువల్లీ కన్వర్జ్ అండ్ ఇంటర్సెక్ట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. అంటే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఏవైతే రేస్ అన్నీ కలిసి ఒక ఇమేజ్ ఫార్మ్ చేస్తాయో, కలిసి ఇక్కడ ఏమైతే రిఫ్రాక్షన్ కానీ జరిగిన తర్వాత మనం పంపించిన రేస్ అన్నీ కలిపి కన్వర్జ్ అంటే కలిపి ఇమేజ్ ఫార్మ్ చేస్తాయో అవి రియల్ ఇమేజ్ అయ్యిద్ది. ఇఫ్ అదే విడిపోయి ఇమేజ్‌ని ఫార్మ్ చేసాయనుకో, డైవర్జ్ అయిపోయి ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తే వాటిని మనం వర్చువల్ ఇమేజెస్ అంటాం. అంటే కన్వర్జ్ అయితే ఏ ఇమేజ్ కన్ఫర్మ్‌గా ఫార్మ్ అయిపోద్ది? రియల్ ఇమేజ్ ఫార్మ్ అయిపోద్ది. కన్వర్జ్ అయితే రియల్ ఇమేజ్ కన్ఫర్మ్‌గా ఫార్మ్ అయిపోద్ది. కన్వర్జ్ అంటే కలవడం. మనం ఇచ్చిన అన్ని రేస్ కలవడం. కలిసి ఒక ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తే అది రియల్ ఇమేజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఫార్మ్డ్ బై కాన్‌కేవ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్. ఈ రియల్ ఇమేజ్ దేంతో ఫార్మ్ అయ్యిద్దంటే కాన్‌కేవ్ మిర్రర్‌తో మరియు కాన్వెక్స్ లెన్స్‌తో ఫార్మ్ అయ్యిద్ది. కాన్‌కేవ్ మిర్రర్‌కున్న ప్రాపర్టీస్ అన్నీ కాన్వెక్స్ లెన్స్‌కుంటాయి. కాన్వెక్స్ మిర్రర్‌కున్న ప్రాపర్టీస్ అన్నీ కాన్‌కేవ్ లెన్స్‌కుంటాయి. అదే ఇక్కడ చెప్తాడు. ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్‌కేవ్ లెన్స్. కాన్వెక్స్ మిర్రర్‌తో ఫార్మ్ అయ్యే ఇమేజ్ ఏందని చాలా సార్లు అడుగుతాడు. వర్చువల్ ఇమేజ్. కాన్వెక్స్ మిర్రర్‌తో సమానమైనది ఏంటది? కాన్‌కేవ్ లెన్స్. మిర్రర్ అంటే ఒకవైపు మాత్రమే ఇలా ఉంటుంది. కానీ లెన్స్ అనుకో ఇంకోవైపు కూడా సేమ్ ఇటువైపు మిర్రర్ ఉంటుంది. ఇటువైపు మిర్రర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బోత్ అద్దాలు ఉంటాయి. మ్యాగ్నెటిక్ అవి ఎలా ఉంటాయి? 2 వైపులే ఉంటాయి. అంటే ఇటువైపు అద్దం ఉండిద్ది. ఇటువైపు అద్దం ఉండిద్ది. వాటిని మనం లెన్స్ అంటాం. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అలా అంటాం. ఓకే. ఇది రియల్‌కి, వర్చువల్‌కి డిఫరెన్స్. సో, ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్‌లో ఇమేజెస్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి? ఫస్ట్ వర్చువల్ ఇమేజ్. ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం వర్చువల్ ఇమేజ్. ద ఇమేజ్ కెనాట్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ఎ స్క్రీన్ అండ్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. అంటే ఏ ఇమేజ్‌నైతే మనం ప్రొజెక్ట్ చేయలేమో స్క్రీన్ మీద దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఈ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్దంటే మనకి మిర్రర్ వెనకాల ఫార్మ్ అయ్యిద్ది. సపోజ్ మనం అద్దంలో చూసుకున్నాం. మన ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది? అద్దం లోపల ఫార్మ్ అయ్యిద్ది. అంతేగాని అద్దం ముందుకు ఫార్మ్ అవ్వదు కదా!
మనం అద్దం చూసుకున్నాం. మన ఇమేజ్ ఎంత ఫార్మ్ అయ్యిద్ది, మనం ఇక్కడ ఉన్నాం అనుకో, అద్దంలో మనకి ఇమేజ్ ఎక్కడ కనపడిద్ది? అద్దం లోపల ఇమేజ్ కనపడిద్ది. అంటే అద్దానికి లోపల కనపడిద్ది. అంటే అంతేగాని అద్దం బయట కనపడదు కదా! అద్దం బయటంటే ఇక్కడ కనపడిద్దా మనం చూస్తే? కనపడదు. అద్దం లోపల ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అంటే మిర్రర్‌కి వెనకాల ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. మనం గనక మన ప్లేన్ మిర్రర్ మనం అద్దాల్లో గనక మనం చూసుకుంటే ఇమేజ్ మనకు ముందెప్పుడు ఫార్మ్ అవ్వదు. మనకి అద్దానికి వెనకాల అంటే అద్దం లోపల ఫార్మ్ అయ్యిద్ది. ద క అలాంటి ఇమేజ్‌ని మనం ఏమంటాం? వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ ఎరెక్టెడ్ ఇమేజ్. ద ఇమేజ్ ఈజ్ అప్రైట్ అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ ఓరియంటేషన్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఎరెక్ట్ అంటే ఏంటిది? అప్రైట్ అంటే కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇట్ హ్యాస్ సేమ్ ఓరియంటేషన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే చూపిస్తది. ఓరియంటేషన్ అంటే షేపు, సైజు. ఓరియంటేషన్ అంటే షేపు, సైజ్. అది ఎలా ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్‌గా అంతే చూపిస్తుంది. స్ట్రెయిట్‌గా చూపిస్తది. నెక్స్ట్ లేటరల్ ఇన్వర్షన్. లేటరల్ ఇన్వర్షన్ అంటే మనం చెప్పుకున్నాం. ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ద ఇమేజ్. అంటే మనం గనక ప్లేన్ మిర్రర్ ముందు ఇలా నుంచున్నాం అనుకో, మన రైట్ అద్దంలో లెఫ్ట్‌గా కనపడిద్ది. అంటే సపోజ్ మనం రైట్ చెయ్యి ఎత్తామనుకో, అద్దంలో అది ఎలా కనపడిద్ది? లెఫ్ట్ హ్యాండ్ ఎత్తినట్టు కనపడిద్ది. ఎందుకు? మనం ఈ ప్లేన్ మిర్రర్‌లో ఫార్మ్ అయ్యే ఇమేజే అంత. అది లేటరల్‌గా ఇన్వర్ట్ అయ్యిద్ది. అంటే రైట్ లెఫ్ట్ రైట్‌గా కన్వర్ట్ అయిపోద్ది అద్దంలో. ఇంకోటి సేమ్ సైజ్. ద ఇమేజ్ అండ్ ద ఆబ్జెక్ట్ హ్యావ్ సేమ్ సైజ్. మనం ఎలా ఉన్నామో సేమ్ అలానే కనపడతాం. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ అద్దం ముందు ప్లేన్ మిర్రర్ ముందు మనం వాడే అద్దం ముందు కనుక పెట్టామనుకో, మనం ఎంతున్నామో సేమ్ అంతే కనపడతాం. ఈక్వల్ డిస్టెన్సెస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ద మిర్రర్. దీని అర్థం ఏంటంటే సపోజ్ మనం అద్దం ముందు ఉన్నాం. అద్దం ముందు నిలబడి ఉన్నాం. అద్దానికి మనకి డిస్టెన్స్ ఒక 5 మీటర్స్ ఉంది. సో, అద్దంలో ఇక్కడి నుంచి మనం ఫేస్ చెక్ చేసుకుంటున్నాం. మన ఇమేజ్ ఎక్కడ పడిద్ది అంటే అద్దంలో వెనకాల 5 మీటర్స్ వెనకాల పడిద్ది. ఎందుకు? మనం మనం అద్దం నుంచి ఎంత దూరం అయితే ఉన్నామో మన అద్దం లోపల మన ఇమేజ్ కూడా అద్దం నుంచి అంత దూరం ఉంటది. సో, చెప్పిందదే ఇక్కడ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్‌కి, మిర్రర్‌కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ద డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ద మిర్రర్ అంటే మిర్రర్ నుంచి ఇమేజ్‌కి కూడా అంతే ఉంటది అని చెప్పింది. ఇవి ప్లేన్ మిర్రర్ యొక్క ఇమేజ్ యొక్క క్వాలిటీస్. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగిన క్వెషన్స్ ఇవి. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ లెన్స్ కూడా ఇదే వర్క్ అయ్యిద్ది. ఓకే. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్‌కి, కాన్వెక్స్ లెన్స్‌కి సేమ్. సో, దీన్నే మనం ఏమంటాం? కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. కన్వర్జింగ్ అంటే కలిపిద్ది. అంటే దీని లోపలివి మొత్తం కలుస్తాయి. ఖచ్చితంగా కలుస్తాయి. ఫస్ట్ ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు కొన్ని తెలియాలి. సో, మిర్రర్‌లో దీన్నేమో మొత్తం దీన్ని కర్వేచర్ అంటాం. దీని మీద ఉన్న పాయింట్‌ని అంటే ఈ కర్వేచర్ యొక్క మిడిల్ పాయింట్‌ని పోల్ అంటాం. పోల్ నుంచి ఒక పర్ఫెక్ట్ లైన్ గీస్తే అంటే స్ట్రెయిట్ లైన్ గీస్తే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని ఫోకస్ అంటాం. దీన్ని సి అంటే కర్వేచర్. ఓకే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఇక్కడ 6 కేసెస్ ఉంటాయి. 6 కేసెస్ ఉన్నాయి. చూద్దాం ఒక్కొక్క కేసు. ఫస్ట్ ఎట్ ఇన్ఫినిటీ. మనం గనక మిర్రర్ దగ్గర ఆబ్జెక్ట్‌ని ఇన్ఫినిటీ ప్లేస్‌లో పెడితే అంటే చాలా దూరంలో పెడితే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇన్ఫినిటీ అంటే ఇచ్చిన ప్లేసెస్‌లో కాకుండా అంటే సెంటర్ దగ్గర గానీ, ఫోకస్ దగ్గర గానీ, పోల్ మీద గానీ పెట్టకుండా ఇన్ఫినిటీ అంటే ఈ సి కంటే వెనకాల పెట్టినా అంటే సి కంటే చాలా వెనకాల పెడితే ఇమేజ్ అక్కడ ఫార్మ్ అయ్యిద్ది. మనం ఆబ్జెక్ట్‌ని ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫార్మ్ అయ్యిద్దంట. అంటే సపోజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టామనుకో, ఇక్కడ నుంచి ఇలా పాస్ అయ్యిద్ది లైట్‌గా అది ఇలా పాస్ అవుతా ఉంటది. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది? ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫార్మ్ అయ్యిద్ది. అలా ఫార్మ్ అయిన ఇమేజ్ ఎలా ఉంటదంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇంపార్టెంట్. ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మరి దాని యొక్క సైజ్ ఎలా ఉంటది? హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్. హైలీ డిమినిష్డ్ అంటే అసలు కనపడను కూడా కనపడదు. పాయింట్ సైజ్ అంటే మనం పాయింట్ ఇలా పెట్టాం కదా! ఇలా ఉంటది. అది ఎక్కడ పెడితే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెడితే బొమ్మ ఎక్కడ పడిద్ది? అంటే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది అంటే ఫోకస్ దగ్గర ఫార్మ్ అయ్యిద్ది. దాని యొక్క ఇమేజ్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ ఇన్వర్టెడ్‌తో కూడిన ఇమేజ్ ఫార్మ్ అయ్యి
అసలు సైజు పాయింట్ సైజ్‌తో ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంటది? పాయింట్ సైజ్ ఉంటది. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ బియాండ్ సి అంటే మనం సి వెనకాల పెట్టాం ఇప్పుడు. ఇదిగో సి ఇక్కడ ఉంది కదా! సి వెనకాల పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది? సి వెనకాల పెట్టామనుకో ఇమేజ్ సికి, ఎఫ్‌కి మధ్యలో ఫార్మ్ అయ్యిద్ది. ఆబ్జెక్ట్ సి వెనకాల పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? సికి, ఎఫ్‌కి మధ్యలో ఫార్మ్ అవుతుంది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. మరి దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటది? దీనికి కూడా రియల్ అండ్ ఇన్వర్టెడే. ఒక్క కేస్‌కి తప్ప మిగతా అన్నిటికి రియల్ అండ్ ఇన్వర్టెడే. మరి దాని యొక్క సైజ్ ఎలా ఉంటది? డిమినిష్డ్ అంటే చిన్న సైజ్ అంట. డిమినిష్డ్ అంటే చాలా తక్కువ, స్మాల్ అని. దాని సైజ్ చాలా స్మాల్‌గా ఉంటది. మూడోది ఎట్ సి అంటే ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది అంటే సి దగ్గరే ఫార్మ్ అయ్యిద్ది. ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది? సి దగ్గరే ఫార్మ్ అయ్యిద్ది. ఓకే, ఇది ఇంపార్టెంట్ కేస్. సి దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయ్యిద్ది? కరెక్ట్ సి దగ్గరే ఫార్మ్ అయ్యిద్ది. దాని కిందే ఫార్మ్ అయ్యిద్ది. అంటే సైజ్ ఎక్కడ పెట్టామో అక్కడికే వచ్చి ఇమేజ్ ఫార్మ్ అయింది అంటే ఏంటిది? అది సేమ్ సైజ్ అని అర్థం. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? సి దగ్గరే ఫార్మ్ అయింది. ఇమేజ్ యొక్క నేచర్ ఏంటిది? రియల్ అండ్ ఇన్వర్టెడ్. అది సి దగ్గర పెడితే. ఒకవేళ ఆబ్జెక్ట్ ముందుకు జరిపాం అంటే ఇప్పుడు సి దగ్గర పెట్టాం కదా! ఇప్పుడు సి అండ్ ఎఫ్‌కి మధ్యలో పెట్టాలి. సి అండ్ ఎఫ్ ఆబ్జెక్ట్ అనేది సి అండ్ ఎఫ్‌కి మధ్యలో పెడితే ఏమైద్ది? ఆబ్జెక్ట్ అనేది సి అండ్ ఎఫ్‌కి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ ద సి. సో ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల మనం లైట్ పాస్ చేసాం. పాస్ చేయడం వల్ల రిఫ్లెక్షన్ జరిగి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయిందంటే సి కాకుండా సికి వెనకాల ఇమేజ్ ఫార్మ్ అయింది. మరి దీని యొక్క నేచర్ ఏంటిది? ఇక్కడ నుంచి ఎన్లార్జ్ అయ్యిద్ది సైజ్ ఎన్లార్జ్ అయ్యిద్ది, పెద్దదిగా కనపడుద్ది. కానీ ఇమేజ్ నేచర్ ఒకటే, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇక్కడ సి అండ్ ఎఫ్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ పెట్టాలి పాయింట్? ముందుకు జరపాలి అంటే ఫోకస్ మీద పెట్టాలి. సో ఇప్పుడు ఎట్ ఎఫ్ ఫోకస్ మీద పెడితే ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి మనం పాస్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ పడుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ అంటే ఎక్కడో పడుతుంది. అసలు ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది. ఎందుకు? ఇందాక ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ పడింది? ఫోకస్ దగ్గర పడిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫార్మ్ అయింది. ఇప్పుడు ఫోకస్ దగ్గర పెట్టాం. ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవ్వాలి? ఇన్ఫినిటీ దగ్గర ఫార్మ్ అవ్వాలి. అదే జరిగింది. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ నేచర్ ఏంటిది? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సైజ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. ఇప్పుడు ఇందాక ఫోకస్ దగ్గర పెట్టాం. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఈ పోల్కి ఫోకస్కి మధ్యలో పెడితే బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్యలో పెడితే ఎలా ఫామ్ అయ్యిద్ది? ఎఫ్ అండ్ పి మధ్యలో పెడితే అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యిద్ది అంటే బియాండ్ ద మిర్రర్. ఇది అన్నిట్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉంటుంది. ఇక్కడ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఎందుకు? ఇమేజ్ అన్ని ఇమేజ్కి లోపలే ఫామ్ అయ్యాయి ఇప్పుడు దాకా. అంటే మిర్రర్కి లోపల ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. ఈ మిర్రర్ దాటి వెళ్ళలేదు. ఎప్పుడైతే మనం ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టామో ఇమేజ్ అనేది బయట ఫామ్ అవుతుంది. ఇమేజ్ బియాండ్ ద మిర్రర్ ఫామ్ అయితే మనం ఏ కేసు పెట్టేస్తాం దాని మీద? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అయ్యిద్ది అక్కడ. అప్పుడు ఏమైద్ది? ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో అవి కాన్కేవ్ మిర్రర్ గురించి. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ గురించి. ఈ కాన్వెక్స్ మిర్రర్ అన్న కాన్కేవ్ లెన్స్ అన్న ఒకటే. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అంటే డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే ఇస్తుంది. ఇట్స్ ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజెస్. ఎందుకు? ఇమేజ్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఉన్నప్పుడు ఎక్కడ ఫామ్ అయ్యిద్ది? కరెక్టే, ఈ మిర్రర్కి బయట ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఎరెక్టెడ్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే మిర్రర్కి వెనకాల ఫామ్ అవుతాయి. దీంట్లో ఉండేది జస్ట్ 2 కేసులే చూద్దాం. ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు అంటే ఇలా ఉంది కదా, ఇదేమో బల్జింగ్ అవుట్ సైడ్. ఇందాడల్లా మనం చూసింది ఏంటిది? బల్జింగ్ ఇన్సైడ్. ఇది ఇన్సైడ్. సో ఇక్కడేమో అవుట్ సైడ్. ఇది బల్జింగ్ అవుట్ సైడ్. కాబట్టి గీతలు ఇటు పెట్టుకున్నాం. ఎందుకు? మిర్రర్కి ఒక సైడ్ మాత్రమే ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది, మిగతా సైడ్ రఫ్ సర్ఫేస్. కాబట్టి ఈ గీతలు ఇటు పెట్టుకున్నాం. ఓకే, అందుకని ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టామనుకో సేమ్ ఇందాడ కేసులే, కాకపోతే ఇటు బయట ఫామ్ అయింది. ఇన్ఫినిటీ దగ్గర పెడితే పైన ఎక్కడ ఫామ్ అయింది?
కరెక్టే. ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఫోకస్ దగ్గరే ఫామ్ అయ్యిద్ది. కాపోతే బియాండ్ ద మిర్రర్‌కి బయట ఫామ్ అయ్యిద్ది. ఎట్ ఫోకస్ అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యిద్ది. ఇమేజ్ ఎలా ఉండిద్దని చెప్పుకున్నాం? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ప్రిన్సిపల్ అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి పోల్ నాట్ ప్రిన్సిపల్. ఇన్ఫినిటీ దగ్గర నుంచి పోల్‌కి మధ్య ఎక్కడ పెట్టినా, ఇన్ఫినిటీ నుంచి పోల్‌కి మధ్య ఎక్కడ పెట్టినా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యిద్ది? ఈ రెండిటి మధ్యే ఫామ్ అయ్యిద్ది. అన్ని కేసుల్లో వర్చువల్ అండ్ ఎరెక్టెడే వస్తది. ఈ పై కేసులో చూసుకున్నాం వర్చువల్ అండ్ ఎరెక్టెడే వచ్చింది. ఈ కింద కేసులో చూసుకున్నాం వర్చువల్ అండ్ ఎరెక్టెడే వచ్చింది. అంటే కాన్వెక్స్ మిర్రర్‌తో మనం గనక ఇమేజ్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎలా వచ్చిద్ది ఎప్పుడు? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్, చిన్న సైజ్ ఇమేజ్ మాత్రమే వస్తది. సో, ఇది కాన్వెక్స్ మిర్రర్ గురించి. ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ అని ఉంటాయి. అంటే మనం ఏ వాల్యూ ప్లస్ తీసుకోవాలి, ఏ వాల్యూ మైనస్ తీసుకోవాలి అని. ఇప్పుడు చూద్దాం. సైన్ కన్వెన్షన్స్. ఈ సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఇవి రెండిటికి పనిచేస్తాయి. అంటే కాన్కేవ్ మిర్రర్స్‌కి, కాన్వెక్స్ మిర్రర్స్‌కి పనిచేస్తాయి. కాన్వెక్స్ లెన్స్‌కి, కాన్కేవ్ లెన్స్ కూడా పనిచేస్తాయి. చూద్దాం. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ టు ద మిర్రర్. అంటే ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. అంటే అన్ని డిస్టెన్స్‌ను ఈ పోల్ దగ్గర నుంచే మెజర్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఉంది కదా! సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనం మెజర్ చేయకూడదు. ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? అన్ని ఆబ్జెక్ట్స్ మనం పోల్ నుంచే మెజర్ చేయాలి. ద డిస్టెన్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద పోల్ కెన్ కన్సిడర్ యాస్ ద పాజిటివ్. అంటే పోల్‌కి రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ అయ్యిద్ది. పోల్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటే నెగెటివ్ అయ్యిద్ది. సో, అదే ఇచ్చాడు. సో, రైట్ సైడ్ ఆఫ్ ద పోల్ కన్సిడర్ యాస్ పాజిటివ్. డిస్టెన్స్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ కెన్ బి కన్సిడర్ యాస్ నెగెటివ్. డిస్టెన్స్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ పాజిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఈ లైన్ పోల్ దగ్గర నుంచి పోల్‌కి మనం హారిజాంటల్‌గా స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాం అనుకో, దీన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నవన్నీ పాజిటివ్ వాల్యూస్, కింద ఉన్నవన్నీ నెగెటివ్ వాల్యూస్. సో, అదే మనకిచ్చాడు. సో, మరి ఇప్పుడు ఫోకల్ లెంత్ అంటే ఎఫ్ ఎలా ఉంటది? ఫోకల్ లెంత్ ఎఫ్ ఎలా ఉంటదంటే కాన్వెక్స్ మిర్రర్‌కేమో పాజిటివ్ ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్‌కేమో నెగెటివ్ ఉంటుంది. అదే కాన్వెక్స్ మిర్రర్ ఈక్వల్ టు కాన్కేవ్ లెన్స్ కదా! అంటే కాన్కేవ్ లెన్స్‌కి ఎలా ఉంటది ఫోకల్ లెంత్? పాజిటివ్‌గా ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్‌కి అంటే కాన్కేవ్ మిర్రర్ 2 ఒకటే అని చెప్పుకున్నాం కదా! సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి కాదు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి కాన్వెక్స్ లెన్స్‌కి ఎలా ఉంటాయంటే నెగెటివ్ ఉంటాయి ఫోకల్ లెంత్. ఇప్పుడు చూద్దాం. స్పెరికల్ మిర్రర్స్‌లో ఇంకా కొన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే మనం పెట్టే వస్తువు యొక్క డిస్టెన్స్ ఎంత? ఇమేజ్ డిస్టెన్స్ మన ప్రతిబింబం యొక్క డిస్టెన్స్ ఎంత? ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్‌ని ఎప్పుడు యూతో డినోట్ చేస్తారు. ఇమేజ్ డిస్టెన్స్‌ని ఎప్పుడు వీతో డినోట్ చేస్తారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ నెగెటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నెగెటివ్‌లో ఉంటది. సిన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అంటే మనం మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ పెడితే తప్ప ఇది ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం నెగెటివ్‌గానే కన్సిడర్ చేయాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్‌ని మనం ఎప్పుడు నెగెటివ్‌గానే కన్సిడర్ చేయాలి. ఇమేజ్ డిస్టెన్స్ ఓకే. ఇమేజ్ డిస్టెన్స్ వి. సో, ఫర్ కాన్కేవ్ రియల్ ఇమేజ్ వి ఈజ్ నెగెటివ్. రియల్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఎలా ఉంటుంది? కాన్కేవ్‌లో అయితే 2 ఇమేజ్‌లు మనకు ఫామ్ అవుతాయి. ఏమంటేవి రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఈ ఫామ్ అయ్యేది రియల్ ఇమేజ్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు నెగెటివ్ ఉంటుంది. అదే వర్చువల్ ఇమేజ్ అనుకో ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది. కానీ కాన్వెక్స్‌కి 2 ఒకటే కేసు. ఏంటది? 2 వర్చువల్ ఇమేజ్‌లే ఫామ్ అవుతాయి కాన్వెక్స్‌లో. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్‌లోనే ఉంటది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ వచ్చేసాయి ఇవే. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 2f. ఇది చాలా సార్లు అడిగాడు క్వెషన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్? ఆర్ ఈక్వల్ టు 2f. అదే రిలేషన్. ఆర్ ఈక్వల్ టు 2f ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్. ఇప్పుడు ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సమ్స్ ఏమి ఇవ్వడో జస్ట్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. మిర్రర్ ఫార్ములా. వాట్ ఈస్ ద మిర్రర్ ఫార్ములా అని అడుగుతాడు. 1/v ప్లస్ 1/u ఈక్వల్ టు 1/f. 1/v అంటే ఆబ్జెక్ట్ ఇది ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. ఇదే అడిగాడు. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్. మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమంటాడు. వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ అన్నప్పుడు -v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇప్పుడు
అప్లికేషన్స్ చూద్దాం. ఈ స్పెరికల్ మిర్రర్స్‌కి అప్లికేషన్స్ వీటి వల్ల యూజెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ వాడతారు? షేవింగ్ దగ్గర కాన్కేవ్ మిర్రర్ వాడతారు. డెంటిస్ట్ మిర్రర్స్ అంటే డెంటిస్ట్ దగ్గర ఈ మిర్రర్స్ వాడతారు. కార్ హెడ్లైట్స్ బైక్ హెడ్లైట్స్ కానీ కార్ హెడ్లైట్స్ కానీ వాటి లోపల ఈ కాన్కేవ్ మిర్రర్ వాడతారు. టెలిస్కోప్‌లో వాడతారు. సోలార్ ఫర్నేసెస్ అంటే సోలార్‌తో సంబంధించిన అప్లికేషన్స్‌లో ఇవి వాడతారు. ఏంటివి ఇవి? కాన్కేవ్ మిర్రర్స్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడెక్కడ వాడతారు? రియర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్ అంటే మనం సపోజ్ బైక్ మీద వెళ్తున్నాం అనుకో, బైక్ 2 అద్దాలు ఉంటాయి. అవి రియర్ వ్యూ అంటే వెనక వచ్చే వాటిని మనకు చూపిస్తాయి. ఆ అద్దాలు దేనితో తయారవుతా ఉంటాయి? కాన్వెక్స్ మిర్రర్. దాని మీద గనక మనం చూస్తే ఈ పదం ఉంటుంది. ఆబ్జెక్ట్స్ క్లోజర్ దాన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ క్లోజర్ దాన్ దే అపియర్. ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్. ఇదేం చేస్తుంది? ఉన్నదే దూరంగా చూపిస్తుంది. ఎందుకు? ఇది ఫామ్ చేసే ఇమేజ్ ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజ్, చిన్న ఇమేజెస్గా చూపిస్తుంది. కానీ అది మనకి దగ్గరలో ఉన్న చాలా దూరంగా చూపిస్తుంది. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్లో దగ్గరగా ఉన్న చాలా దూరంగా కనపడతాయి. కాబట్టి వెహికల్స్లో అలాంటి మిర్రర్లు మనకు వాడతారు. నెక్స్ట్ సెక్యూరిటీ మానిటర్ ఇన్ ఏటీఎంస్ అండ్ స్టోర్స్. మనం ఏటీఎం కనుక వెళ్తే ఏటీఎం మెషిన్ డబ్బులు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అద్దం ఉంటుంది. దాంట్లో మనం చాలా పెద్దగా అంటే చాలా చిన్నగా చాలా పెద్దగా మనం కనపడతా ఉంటాం. ఉన్న సైజు కంటే చాలా తక్కువ కనపడతాం. ఎందుకు? అందులో వాడేది కాన్వెక్స్ మిర్రర్స్. ఇంకోటి సర్వైలెన్స్ మిర్రర్స్ అండ్ సన్ గ్లాసెస్లో సర్వైలెన్స్ మిర్రర్స్లో ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి వాడతారు. ఇవి అప్లికేషన్స్. ఓకే. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మనం రిఫ్లెక్షన్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ ద బెండింగ్ ఆఫ్ ఎ లైట్ రేస్ యాజ్ పాస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం దేర్ బై కాజింగ్ ఎ చేంజ్ ఇన్ ఇట్ స్పీడ్ అండ్ డైరెక్షన్. అంటే దీని అర్థం ఏంటంటే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు దాని యొక్క స్పీడ్ లైట్ గనక చేంజ్ అవుతాయి. ఎందుకు? ఆ లైట్ అనేది బెండ్ అవుతుంది. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ అనేది బెండ్ అవుతుంది. ఆ ఫెనామినానే దానివల్ల ఏమవుతుంది? లైట్ యొక్క స్పీడ్ డైరెక్షన్ డిక్రీజ్ అయిపోతున్నాయి. అదే ఇక్కడ ఇచ్చాడు. ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ద యాజ్ దే పాస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్. అంటే ఇదొక మీడియం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాని యొక్క స్పీడ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎందుకు? లైట్ అనేది బెండ్ అవుతుంది. బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఓకే. ఇప్పుడు రిఫ్రాక్షన్ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ రే ఆర్ వేవ్. రిఫ్రాక్షన్ అనేది ఎందుకు జరిగిద్ది అంటే లైట్ రేలో వచ్చే స్పీడ్ చేంజెస్ కానీ డైరెక్షన్ కానీ చేంజెస్ కానీ వస్తే ఈ రిఫ్రాక్షన్ అనేది జరిగిద్దని మనం అర్థం చేసుకోవాలి. This bending by refraction makes it possible for us have lenses, magnifying glasses and prisms and rainbows. ఇలా బెండ్ అవ్వడం వల్ల బెండింగ్ మనం ఎక్కడ గుర్తించగలుగుతాం? ఇలాంటి బెండింగ్ వల్ల ఎలాంటి ఫెనామినాస్ ఎక్కడెక్కడ మనం గుర్తించవచ్చయ్యా అంటే ఎక్కడ లెన్సెస్లో మనం ఇది గుర్తించవచ్చు బెండింగ్ని, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో ఈ బెండింగ్ని మనం గుర్తించవచ్చు, ప్రిజంలో ఈ బెండింగ్ని మనం గుర్తించవచ్చు. రెయిన్బోస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల రెయిన్బో ఫామ్ అయ్యింది. ఇది నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూద్దాం. అంటే ఇందాక రిఫ్రాక్షన్కి ఎన్ని లాస్ ఉన్నాయో రిఫ్రాక్షన్కి అన్ని లాసే ఉన్నాయి. రిఫ్లెక్షన్కి ఎన్ని ఉన్నాయో రిఫ్రాక్షన్ కూడా అన్నీ ఉన్నాయి. చెక్ చేద్దాం. ద ఇన్సిడెంట్ రే అండ్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. అంటే సపోజ్ ఇలా ఉంది. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్రాక్టెడ్ రే, ఇదేమో ఇన్సిడెంట్ రే. వాడేం చెప్తున్నాడంటే ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద ఇదేమో నార్మల్ ఎలా అనుకున్నాం. నార్మల్ ఎప్పుడు 90 degreesలో ఉంటుంది. చూద్దాం. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ ద లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. అంటే రిఫ్రాక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, నార్మల్ అన్నీ ఒకే ప్లేన్ మీద ఉంటాయి. అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటిది? ఇది ఇంపార్టెంట్ లా. ద రేషియో ఆఫ్ సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. అంటే రేషియో అంటే ఏంటిది? సైన్ అంటే సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే మ్యూ అంటాం. మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. దీన్ని మనం స్నెల్స్ లా అంటాం. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ మెంట్ బై స్నెల్స్ లా? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ. అంటే రేషియో ఆఫ్
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ స్లెన్స్ లా. ఓకే, మనకు తెలిసిందే. లైట్ హ్యాస్ రెక్టిలీనియర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటిది? మోషన్ ఈజ్ ఇన్ ద స్ట్రైట్ లైన్. లైట్ ఎప్పుడు మనకి స్ట్రైట్ లైన్లోనే వెళ్తూ ఉంటుంది. లైట్ మనకి ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే వెళ్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో డినోట్ చేస్తారంటే మ్యూతోనే. మ్యూ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. వాక్యూమ్లో దాని స్పీడ్ అంతా, ఇచ్చిన ఒక మీడియంలో అంటే ఎయిర్ కానీ వాటర్ కానీ దాంట్లో వాటి స్పీడ్ అంతా. ఇది కనుక మనం కనుక్కోవాలంటే మనకు వచ్చే వాల్యూ ఏంటిది? అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దాని నుంచి మనం మీడియం అని చెప్పుకుంటున్నాం. అసలు మీడియం అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక ప్లేస్ నుంచి ఒక వస్తువుని ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికి ఉపయోగపడే ఒక ప్లేస్ లేదా ఒక వస్తువుని మనం మీడియం అంటాం. సో అలాంటి మీడియంలు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయి. ఒకటే రేరర్ మీడియం, ఒకటి డెన్సర్ మీడియం. సో ఈ రేరర్ మీడియం గురించి, డెన్సర్ మీడియం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ 3 కేసులు ఉంటాయి దీంట్లో. 3 కేసులు ఉంటాయి. కేస్ 1, నో మీడియం. అసలు మీడియం ఏం లేదు. మీడియం లేకపోతే ఏమైద్ది? మీడియం ఏం లేకపోతే సపోజ్ ఇది మనం నార్మల్ అనుకున్నాం. ఓకే, రేరర్ మీడియం నుంచి అసలు మీడియం ఏం లేదు, ఒక రే డైరెక్ట్గా ఇలా వచ్చేసి సేమ్ దాని డైరెక్షన్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకు? అక్కడ మీడియంస్ ఏం లేవు కాబట్టి ఆ రే కన్ఫామ్గా స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోద్ది. ఆ రే కన్ఫామ్గా స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ కేస్, మీడియం ఏం లేదు. కానీ ఇక్కడ కేస్ 2లో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది. అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, ఇదేమో రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం. లైట్ ఎక్కడి నుంచి పాస్ చేసినప్పుడు ఏమైందంటే నార్మల్ దగ్గరకు వచ్చి ఇంకేం చేయాలి? అకార్డింగ్ టు దీని ప్రకారం డైరెక్ట్గా ఇలా వచ్చేయాలి. కానీ ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ఎంటర్ అవుతుందో క్లోజ్ టు నార్మల్, అంటే ఈ రిఫ్రాక్టెడ్ రే ఇది నార్మల్ కదా, ఈ లైన్ పేరు నార్మల్. ఈ నార్మల్కి క్లోజ్గా మూవ్ అవుతుంది అనమాట. ఈ రేరర్ మీడియం యొక్క ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రేగా ఎలా మారిద్ది? దీనికి క్లోజ్గా మూవ్ అవుతా వచ్చింది. వాడు అడిగే డైరెక్ట్ క్వశ్చన్. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు ఇన్సిడెంట్ రే ఎలా వెళ్ళిద్ది అంటే క్లోజ్ టు నార్మల్. చాలా రేరర్ మీడియం ఇది నార్మల్, డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే టువర్డ్స్ ఫ్రమ్ ద నార్మల్, అంటే నార్మల్కి టువర్డ్స్ వచ్చేస్తుంది. అంటే చాలా దగ్గరగా సమీపిస్తూ వస్తుంది. అది కేస్ 2. ఇప్పుడు చూద్దాం కేస్ 3. ఇందాడేమో రేరర్ నుంచి డెన్సర్కి వచ్చింది కదా, ఇప్పుడు డెన్సర్ నుంచి రేరర్కి. ఓకే, ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి లైట్ మనం పాస్ చేసాం. డెన్సర్ మీడియం నుంచి లైట్ మనం పాస్ చేసాం కాబట్టి అది ఎలా మూవ్ అవ్వాలి? ఇలానే దాని డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే అది డెన్సర్ మీడియం దాటి రేరర్ మీడియంలోకి వస్తుందో అది ఎలా మూవ్ అయ్యిద్ది అంటే నార్మల్ నుంచి ఎవేగా మూవ్ అయ్యిద్ది. అయిపోద్ది. అది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు నార్మల్ నుంచి ఏవేగా మూవ్ అయిపోద్ది రేరర్లోకి ఎంటర్ అవ్వగానే. సో ఇది కేస్ నెంబర్ 3. ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైయెస్ట్ దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది అంటే డైమండ్కి ఎంత ఉంటుంది? 2.42. మరి లోయెస్ట్ దేనికి? ఎయిర్కి ఎంత? 1.0003. దాని తర్వాత ఐస్కి 1.31, తర్వాత వాటర్కి 1.33, ఆల్కహాల్ 1.36, కిరోసిన్ 1.44. మ్యాక్సిమం అడిగే వాల్యూస్ డైమండ్, ఐస్, కిరోసిన్. ఈ 3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూలు అడుగుతాడు. మ్యాక్సిమం అడిగే క్వశ్చన్ డైమండ్. విచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడగాలి. మనం ఏం చెప్పాలి? డైమండ్ 2.42. ఇది గుర్తుండాలి వాల్యూ. నెక్స్ట్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్. అంటే గ్లాస్ స్లాబ్ ఎలా ఉంటుంది అంటే మనకి తెలిసిందే కదా, ఒక క్యూబాయిడ్ షేప్లో గ్లాస్ స్లాబ్ ఉంటుంది. దాంట్లో కూడా ఎలా అయితే చూద్దాం, ఎలా వెళ్ళిద్ది చూద్దాం. వెన్ లైట్ పాసెస్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. ఒకవేళ లైట్ కనుక సపోజ్ ఇది లైట్ అనుకున్నాం అనుకో, దీంట్లో కూడా పాస్ అయితే ఎలాంటి చేంజెస్, ఎలాంటి ఫినామినాస్ మనం అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఆన్ ద ఎంటరింగ్. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా సపోజ్ ఇది ఫస్ట్ రేరర్ మీడియం అనుకున్నాం. ఇది రేరర్ మీడియం. ఇలా రేరర్ మీడియం అనుకోవద్దు. ఫస్ట్ ఈ బయట నుంచి లోపలికి వస్తుందంట. లోపలికి రాగానే ఇది నార్మల్ వైపు బెండ్ అవుతుందంట. నార్మల్ వైపుకి టువర్డ్స్ వస్తుందంట. అంటే అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు? రేరర్ నుంచి డెన్సర్కి వస్తేనే కదా ఈ ఫినామినా మనకు జరిగేది.
ఇన్సిడెంట్ రే నార్మల్ వైపు టువర్డ్స్‌గా మూవ్ అవుతుంది. నార్మల్ వైపు మూవ్ అవుతుందంటే అదే మీడియం నుంచి ఏ మీడియంకొస్తే అలా మూవ్ అయిద్ది? రేరర్ నుంచి డెన్సర్‌కొస్తేనే అలా మూవ్ అయిద్ది. సో, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఆన్ ఎంటరింగ్. ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు అది నార్మల్ వైపు బెండ్ అయిందంట. దాని తర్వాత ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆన్ ఎగ్జైటింగ్. ఇలా బయటికెళ్ళిపోతున్నప్పుడు అంటే ఇలా బయటికెళ్ళిపోతున్నప్పుడు నార్మల్ నుంచి అవే వెళ్ళిపోయిందంట. అంటే ఫస్ట్ రేరర్ మీడియం నుంచి డాన్సర్ మీడియంకొచ్చింది. దాని తర్వాత అది డాన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యి రేరర్ మీడియం ద్వారా బయటికెళ్ళిపోయింది. ఎలా చెప్పగలుగుతున్నాం మనం రేరర్ మీడియం ద్వారా బయటికెళ్ళిపోయిందంటే ఒకే ఒక కేసులో అంటే డాన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకెళ్ళేటప్పుడు ఇన్సిడెంట్ రే నార్మల్ రేకి అవే అయిపోద్ది. సో, తను అదే ఇచ్చాడు. ఇట్ బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇట్ బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆన్ ఎగ్జైటింగ్ అంటే బయటికెళ్ళిపోతున్నప్పుడు అది నార్మల్ నుంచి అవేగా మూవ్ అయిందంట. ద ఎమర్జెంట్ రే ఈస్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే బట్ స్లైట్లీ షిఫ్టెడ్ సైడ్ వేస్. అంటే ఇది ఎలా ఉంటుందో ఇన్సిడెంట్ రే ఎలా ఉంటుందో ఈ బయటకు వచ్చిన రే కూడా సేమ్ దానికి ప్యారలల్గా ఉంటుంది కానీ కొంచెం పక్కకి టిల్ట్ అయింది అన్నాడు. ది ఎమర్జెంట్ రే అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన రేని మనం ఎమర్జెంట్ రే అంటాం. ఈజ్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే. ఈ రే దేనికి ప్యారలల్గా ఉంటుందంట? ఇక్కడ మనం ఇన్సిడెంట్ చేసాం కదా ఫస్ట్ ఇక్కడ వేసిన రేకి ఇది ప్యారలల్గానే ఉంటుందంట. కాకపోతే స్లైట్లీ షిఫ్టెడ్ సైడ్ వేస్ అంటే కొంచెం సైడ్కి షిఫ్ట్ అయి ఉండిద్దంట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ లేటరల్ డిస్ప్లేస్మెంట్. అంటే రేరర్ మీడియం నుంచి డాన్సర్కి వచ్చి మళ్ళీ డాన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళిపోవడాన్ని ఈ టోటల్ ప్రాసెస్ని మనం ఏమంటాం? లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు లెన్సెస్ చూద్దాం. స్పెరికల్ లెన్సెస్. ద స్పెరికల్ లెన్సెస్ ఆర్ ఆప్టికల్ డివైజెస్ విత్ కర్వ్డ్ స్పెరికల్ సర్ఫేసెస్ దట్ రిఫ్రాక్ట్ లైట్ ఎయిదర్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ ఇట్. అంటే ఇవి స్పెరికల్ లెన్సెస్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఒక లైట్ని రిఫ్రాక్ట్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి షేప్స్ ఎలా ఉంటాయి? రెండు వైపులా ఉంటాయి. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ అనుకో, ఒకవైపు బల్జ్ అయ్యి ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్. కానీ లెన్స్కి వచ్చేసరికి రెండు వైపులా బల్జ్ అయ్యి ఉంటుంది. అంటే రెండు వైపులా అవుట్వర్డ్ టర్న్ ఉంటుంది. ఇదిగో ఇది అవుట్వర్డ్ టర్న్, ఇది అవుట్వర్డ్ టర్న్. కాబట్టి దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ అంటాం. అదే కాన్కేవ్ లెన్స్ అయితే ఎలా ఉంటుంది? ఒకవైపున అంటే కాన్కేవ్ మిర్రర్ అయితే ఎలా ఉంటుంది? ఒకవైపున లోపలికి ఉంటుంది, ఇది లోపలికి ఉంటుంది. అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే బయటకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ కాబట్టి రెండు లోపలికే ఉండాలి. ఇది ఇటు లోపలికే ఉంది, ఇది లోపలికే ఉంది. కాబట్టి దీన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. అదే ఒక సైడ్ ఉందనుకో అది మిర్రర్. రెండు సైడ్లు అలానే ఉంటే అది లెన్స్. ఓకే, ఇలా రెండు టైప్స్ ఆఫ్ లెన్స్లు ఉంటాయి. అవేంటివి? కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్. ప్రాపర్టీస్ సేమే. కాన్వెక్స్ లెన్స్ ప్రాపర్టీస్ దేనికి ఈక్వల్? కాన్కేవ్ మిర్రర్ ప్రాపర్టీస్కి యాస్టీస్ ఉంటాయి. అంటే మనం డిస్కస్ చేసాం కదా ఎట్ ఇన్ఫినిటీ పెడితే ఎంత ఉంటుంది, అవి మొత్తం సేమే యాస్టీస్గా ఉంటుంది. ఓకే, అదే మనం డిస్కస్ చేస్తాం. రెండు టైప్స్ ఆఫ్ లెన్స్లు ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్ ఈక్వల్ టు కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్ ఈక్వల్ టు కాన్వెక్స్ మిర్రర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంపార్టెంట్ లెన్స్ ఫార్ములా. ఇందాక అక్కడేమో ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఇప్పుడు మైనస్ ఉంటుంది. సో మిర్రర్స్లోనేమో 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u ఉంటుంది. ఎందుకు? ఒక సైడే ఉంటుంది కాబట్టి, ఇలా ఒక సైడే ఉంటుంది కాబట్టి అక్కడ ప్లస్ ఉంటుంది, కానీ ఇక్కడ రెండు సైడ్లు కాబట్టి మైనస్. ఓకే, లెన్స్ ఫార్ములా ఈక్వల్ టు 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, f అంటే ఫోకల్ లెంత్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది లెన్స్ ఫార్ములా. మరి మ్యాగ్నిఫికేషన్ కూడా సేమ్. m ఈక్వల్ టు -v/u. m కనుక ఒకటి వస్తే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు ఈక్వల్ అని. m కనుక ఒకటి వస్తే ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్. ఈ m అంటే మ్యాగ్నిఫికేషన్ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువ. మ్యాగ్నిఫికేషన్ ఒకటి కంటే తక్కువ వస్తే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ కంటే తక్కువ. సో ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాం. కాన్వెక్స్ లెన్స్ ఎక్కడెక్కడ వాడతారు? కాన్వెక్స్ లెన్స్ యూజ్డ్ ఇన్ ఐ గ్లాసెస్ టు కరెక్ట్ ఫార్ సైటెడ్నెస్ అంటే హైపర్మెట్రోపియా. ఇది నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఈ కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ వాడతారు అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతే ఈ కాన్వెక్స్ లెన్స్ పెట్టుకుని మనం చూడొచ్చు. దాన్ని మనం హైపర్మెట్రోపియా అంటాం. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేరు.
సో మళ్ళీ ఇంకోటి ఎక్కడ వాడతారు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, మైక్రోస్కోప్స్, కెమెరాస్, టెలిస్కోప్స్లో వాడతారు. దేన్ని? కాన్వెక్స్ లెన్స్ని. కాన్వెక్స్ లెన్స్ అంటే కాన్కేవ్ మిర్రర్కి సమానం. ఓకే, అంటే దూరంగా ఉన్న వాటిని చూడడానికి, జూమ్ చేసి చూడడానికి వాడే, ఏమైతే మనం జూమ్ చేసి చూస్తున్నామో, ఏమైతే మనం జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నామో అక్కడ కాన్వెక్స్ లెన్స్ ఉన్నట్టు. అంటే మన ఫోన్లో మన జూమింగ్ ఆప్షన్ ఉంటుంది, జూమింగ్ ఆప్షన్. అంటే మన ఫోన్లో ఏమన్నట్టు? కాన్వెక్స్ లెన్స్ ఉన్నట్టు మన ఫోన్ కెమెరాకి. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ యూజ్డ్ ఇన్ ఐ గ్లాసెస్ టు కరెక్ట్ మయోపియా. మయోపియా అంటే దగ్గర ఉన్న వస్తువులు చూడలేకపోవడం. అంటే దూరంగా ఉన్నాయి చూస్తారు, దగ్గరగా ఉన్నాయి కనపడవు. సో అలాంటి వాటికి కళ్ళజోడు తయారు చేయడానికి ఇవి వాడతారు. అంటే మయోపియాని కరెక్ట్ చేయడానికి. అంటే మయోపియాకి కాన్కేవ్ లెన్స్ వాడతారు, హైపర్ మెట్రోపియాకి కాన్వెక్స్ లెన్స్ వాడతారు. ఇంకా చివరి టాపిక్ ఈ లెసన్లో ఏంటి అంటే పవర్ ఆఫ్ లెన్స్. ఈ పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటంటే, పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఇది పవర్ ఆఫ్ లెన్స్ ఏంటంటే ఫోకల్ లెంత్కి రెసిప్రోకల్, ఆపోజిట్ ఆఫ్. అంటే పవర్కి ఫోకల్ లెంత్కి రెసిప్రోకల్ అయితే ఏమొచ్చిందో దాన్నే మనం పవర్ ఆఫ్ లెన్స్ యొక్క పవర్ అదే అంటాం. ఓకే, P ఈక్వల్ టు 1/f. ఈ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటంటే దాని యొక్క యూనిట్స్. చాలాసార్లు అడిగాడు. పవర్ ఆఫ్ లెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి అంటే డయాప్టర్స్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. పవర్ ఆఫ్ లెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి? డయాప్టర్స్. ఓకే దెన్ బాయ్.